జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఎంత చక్కటి పరిపాలన అందించారో మనందరం ప్రత్యక్షంగా చూసాం. మహిళల్ని రాజకీయంగా ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు. అలాగే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, తమ బిడ్డల మీదో భర్త మీదో తండ్రి మీదో ఆధారపడకూడదు అని చెప్పి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఇచ్చిన ప్రతి పథకం కూడా మ్యాక్సిమం మహిళల పేరునే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఒక ఇల్లు ఇచ్చిన, ఒక అమ్మఒడి ఇచ్చిన, ఒక చేయూతి ఇచ్చిన, ఒక ఆసరా ఇచ్చిన, ఒక ఈబీసీ నేస్తం ఇచ్చిన, ఒక కాపు నేస్తం ఇచ్చిన, అన్నీ కూడా మహిళల పేరుతో ఇచ్చిన పరిస్థితి చూసాం. అలాగే మహిళల రక్షణకి పెద్దపీట వేస్తూ దిశ అనే ఒక గొప్ప వ్యవస్థను జగనన్న తీసుకురావడం జరిగింది. అలా మహిళా సాధికారత కోసం పెద్దపీట వేసి ఈ దేశంలోనే మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఎలా ఉంటారో అలాంటి పరిపాలన అందించారు. అంతగా మహిళల కోసం తపన పడిన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మహిళలమైన మనందరి మీద ఉందా లేదా? మరి మీరు అందరూ సిద్ధమా? అది అవ్వాలి అంటే ప్రతి మహిళ కూడా ఒక మహిళా శక్తిగా మారాలి.